కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జాతీయ చలనచిత్ర పురస్కారాలు విజయంతో పాటు కళాత్మక గుర్తింపునిచ్చే అత్యున్నత అవార్డులు. ఈసారి 2024లో విడుదలైన చిత్రాలకు ప్రకటించిన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో మలయాళం, హిందీ, తెలుగు సినిమాలు తమ సత్తా ఏంటో చాటాయి. కల్కి, పుష్ప 2, కమిటీ కుర్రోళ్లు, లక్కీ భాస్కర్ తెలుగు సినిమా ఖాతాలో మరికొన్ని అవార్డులు చేర్చాయి. మరి ఈసారి నేషనల్ అవార్డ్స్ ఎలాంటి సంకేతాలిచ్చాయి చూద్దాం. ఈసారి ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు హీరోలు పంచుకున్నారు. భ్రమయుగంలో అద్భుత నటనకు మలయాళం మెగాస్టార్ మమ్ముటితో పాటు చందు ఛాంపియన్ లో పర్ఫార్మెన్స్ కు గాను కార్తిక్ ఆర్యన్ బెస్ట్ యాక్టర్ గా ఎంపికయ్యారు. ఆర్టికల్ 370లో తన నటనతో ఆకట్టుకున్న యామీ గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికైంది. ఉత్తమ చిత్రంగా కూడా ఆర్టికల్ 370 నిలవడం విశేషం. ఇక అమరన్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. తెలుగు సినిమా కూడా ఈసారి జాతీయ స్థాయిలో స్ట్రాంగ్ మార్క్ చూపించింది. యదువంశీ దర్శకత్వంలో వచ్చిన కమిటీ కుర్రోళ్లు ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడంతో పాటు బెస్ట్ మేకప్ విభాగంలో కూడా అవార్డును సొంతం చేసుకుంది. మరోవైపు కల్కికి బెస్ట్ పాపులర్ ఫిలిం, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డులు రావడం తెలుగు సినిమా టెక్నికల్ రేంజ్ ని మరోసారి నిరూపించింది. రచన విభాగంలో కూడా తెలుగు సినిమాలే ఆధిపత్యం చాటాయి. పుష్ప 2కి సుకుమార్ ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా ఎంపికవగా, లక్కీ భాస్కర్ చిత్రానికి వెంకీ అట్లూరి ఉత్తమ డైలాగ్ రైటర్ అవార్డును అందుకున్నారు. అంటే ఈసారి నేషనల్ అవార్డ్స్ లో కేవలం నటన, దర్శకత్వమే కాదు, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ లాంటి బలమైన రచనా విభాగాల్లోనూ తెలుగు ప్రతిభ మెరిసింది. భారీ వసూళ్లు సాధించిన సినిమాలకు మాత్రమే కాదు, బలమైన కథ, అద్భుత నటన, సాంకేతిక నైపుణ్యం ఉన్న సినిమాలకు ఈసారి జాతీయ అవార్డుల్లో ప్రాధాన్యం లభించింది. కల్కి లాంటి భారీ విజువల్ స్పెక్టికల్ కు అవార్డులు రావడం ఒకవైపు అయితే, లక్కీ భాస్కర్, కమిటీ కుర్రోళ్లు లాంటి సినిమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం మరోవైపు. అంటే కలెక్షన్స్ కంటే క్రాఫ్ట్ కే నేషనల్ అవార్డ్స్ పెద్దపీట వేస్తున్నాయనే సంకేతాన్ని 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు మరోసారి స్పష్టం చేశాయి.